జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఏకంగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది మన భారతదేశం. ఎవడైతే నాకేంటన్నట్టు మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమంటూ ఏమి నిర్ణయం తీసుకునియా. సరే, ఒకసారి ఈ న్యూస్ చూడండి, మీకే అర్థమవుతుంది. సూపర్ న్యూస్ ఇది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారతదేశం అదేవిధంగా ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాన్ల మధ్యన నీటి పంపిణీ ఒప్పందం అయితే కుదిరింది. అది కూడా ఎప్పుడు 1960వ సంవత్సరంలో. ఈ ఒప్పందం పైన 1960 సెప్టెంబర్ 19వ తేదీన అప్పటి భారత ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి అయూబ్ ఖాన్లో సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు 3, బియాసు, రావి, సట్లెజ్, వీటి మూటిపైన భారతదేశానికి, 3 పశ్చిమ నదులు సింధు, చీనాబ్ జలాలపైన పాకిస్తాన్కు నియంత్రణ అయితే ఉంటుందన్నమాట. పాకిస్తాన్కు వెళ్ళేటటువంటి నదులు భారతదేశంలో మొదట ప్రవహిస్తూ ఉండడంతో ఆ నీటిని సాగుకు కానీ రవాణాకు కానీ అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు వినియోగించుకోకూడదని చెప్పేసి, అలాగే ఆ నదులపైన భారత్ ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి ప్రాజెక్టులు కానీ చేపట్టకూడదని చెప్పేసి ఈ ఒప్పందంలో స్పష్టంగా రాసి ఉన్నది. అంటే మనము ఎటువంటి ప్రాజెక్టులను నిర్మించకుండా ఇక ఈ సింధు నది జలాలను ఉపయోగించుకోలేం కదా. భారత్కు అందించినటువంటి నదుల్లో కూడా భారత్ ఎటువంటి నిర్మాణాలు కానీ ప్రాజెక్టులు కానీ కట్టకూడదని చెప్పి ఆ భారత వాటాకు చెందినటువంటి నదుల్లో నీటిని కూడా ఇప్పటి వరకు పాకిస్తానే వాడుకుంటూ వస్తుంది. చూడండి ఎట్లున్నదో. అదే ఈ దిక్కుమాల ఒప్పందంలో ఉన్నటువంటి ట్విస్ట్. ఇప్పుడు వాళ్ళకు పోయే నీటి మీద సరే వాటిలో ఏ ప్రాజెక్టులు నిర్మించకూడదంటే అదొక రకం, మనం వాడుకునేటటువంటి నది నీళ్ళ మీద కూడా ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించకూడదంటే అది ఏంది? అది ఏం న్యాయం? అది ఏంటాలే. ఈ నదుల్లో కేవలం 20% నీటిని మాత్రమే భారత్ ఉపయోగించుకుంటా ఉంటే పాకిస్తాన్ మాత్రం మనకు అందాల్సిన నీళ్ళ వాటాల్లో కూడా 80% నీళ్ళు అయితే ఉపయోగించుకుంటుంది. దీన్ని బట్టే ఇది పూర్తిగా దుర్మార్గమైన, అది కూడా ఏకపక్షమైన ఒప్పందం అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంతకంటే దారుణం. సంతకాలు పెట్టినోడైతే మాత్రం ఆ పెద్ద మనిషి ఎట పెట్టాడో ఎవరు? ఆ నెహ్రూ. సరే, ఈ ఒప్పందంలో ఇంకో పాయింట్ కూడా ఉండదు. అదేందయ్యా అంటే భారత్ పాకిస్తాన్ల మధ్యన గొడవలు లేకుండా యుద్ధాలు జరగకుండా ఉంటేనే ఈ ఒప్పందం అనేది అమల్లో ఉంటుంది. కానీ ఈ ఒప్పందం జరిగిన తర్వాత పాకిస్తాన్తో భారత్ 3 యుద్ధాలు చేసింది. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వాలు ఈ ఒప్పందాన్ని పాటిస్తానే వచ్చినాయి. అది మన చేతగాంతనము అవునా కదా? అది మన చేతగాంతనమే కదా. కానీ మొన్న ఈ మధ్యన ఈ పాకిస్తాన్ ఏం చేసింది? మన భారతదేశంలో పెహల్గామ్లో తీవ్రవాద దాడిని జరిపించింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. దీంతో మోడీ ప్రభుత్వం పాకిస్తాన్కు ఈ సింధు నది జలాలను నిలిపేస్తా ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఈ సింధు నది జలాలను పాకిస్తాన్కు అందించే ప్రసక్తే లేదని చెప్పేసి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ సింధు నదులపైన 6 మెగా జల విద్యుత్ కేంద్రాలను అలాగే 4 మెగా ప్రాజెక్టులను రూపకల్పన చేస్తారు. ఎవరు? మన మోడీ ప్రభుత్వం. దీంతో పాకిస్తాన్ గోల చేస్తుంది. ఒక పక్క తమకు సింధు నది జలాలను అందించమని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటూనే మరో పక్కన భారత్ను అది చేస్తాం ఇది చేస్తామంట మనల్నే బెదిరించే ప్రయత్నం చేస్తుంది. అంత సీన్ ఉందా ఈ లపాకీకి? ఉందా అంటాలే. అవసరమైతే అణుబాంబులు ప్రయోగిస్తామంటూ వాళ్ళ స్థాయి మరిచిపోయి మరీ మనల్ని బెదిరించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ భారత ప్రభుత్వం ఏదే అణువంతా కూడా ఈ విషయం పైన స్పందించలే. పిక్కోపడరా, మీరేం బిక్కుంటారనే కథలో ఉన్నారు మనోళ్ళు. దీంతో ఈ పాకిస్తాన్ ఏం చేసింది తెలిసిన? అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో భారత్ మీద కేసు వేసింది. ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో అరబ్ దేశాలకు గట్టి పట్టున్నది. అరబ్ దేశాలు మనం సపోర్ట్ చేస్తాయా, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాయా? ఆ మతాన్ని బట్టి పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తాయి. అవునా కదా? అందుకే పాకిస్తాను ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించాయన్నమాట. ఇక అందరూ అనుకున్నట్టుగానే ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు పాకిస్తాన్కే అనుకూలంగా తీర్పునైతే ఇచ్చింది. పాకిస్తాన్కు సింధు నది జలాలను అందించాలని చెప్పేసి ఆ దిక్కుమాలిన కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి భారత ప్రభుత్వం ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలను నలిపి పిసికి తీసుకుపోయి చెత్తబొట్టలో పడేసింది. అంతేకాకుండా ఈ విషయం పైన స్పందిస్తా నీరు రక్తం ఎప్పటికి కూడా కలిసి ప్రవహించవు అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. డోంట్ కేర్, మీ తీర్పులు మా ఈ కూడా పీకలేమన్నట్టు. అర్థమైందా? హేగ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి
మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏర్పాటును, దాని చట్టబద్ధతను భారత్ ఎప్పుడు కూడా గుర్తించాలి. అసలు ఇట్టాడిది ఒకటి ఉన్నదని కూడా మాకు తెలియదు. ఏమే ఆ కోర్టు ఇచ్చేటువంటి తీర్పులకు అధికార పరిధి ఎంత మాత్రం కూడా లేదు. చట్టపరమైన విలువ అయితే అస్సలే లేదు. జల వినియోగం పైన మా హక్కులను ఆ తీర్పులు ఏ మాత్రం కూడా ప్రభావితం చేయలేవు. ఈ విషయంలో పాకిస్తాన్ తప్పుదోవ పట్టించేలా చేస్తున్నటువంటి ప్రచారాన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఆ కోర్టునే మేము గుర్తించినప్పుడు ఆ కోర్టు ఇచ్చేటటువంటి ఈ లంగా తీర్పును మేము లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఏంటి లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఆ తీర్పుకు ఎటువంటి చట్టబద్ధత కూడా లేదు. దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం మా భారత్కి ఎంత మాత్రం కూడా లేదంటూ మన భారత ప్రభుత్వం కుండ బద్దలు కొట్టేసింది. పీకో బోండ్రా అన్నట్టు. దీంతో ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రపంచ దేశాలన్నీ కూడా బెత్తరపోతున్నాయి. ఎప్పుడు కూడా శాంతి సామరస్యం అని చెప్పి మాట్లాడేటటువంటి భారత ప్రభుత్వం ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోతుంది. భారత్ తీసుకున్నటువంటి ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో అందరూ కూడా అంటే భారత్కు సపోర్ట్ చేసే దేశాలన్నీ కూడా మెచ్చుకుంటున్నాయి. శబాష్ అనేసి ఏంది అంటే ఎప్పుడు కూడా మీ పాటికి మీరు ఏదో తొక్కుతూ ఉంటే తొక్కించుకుంటూ ఉంటారా? దొబ్బ పెట్టాడు కదా ఆయన, ఒక ఆయన వచ్చి మీకు సంతకాలు పెట్టా సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు ఇంకా అయింది మీకు ఇచ్చేది నీళ్ళు అంటే మేము మీకు నీళ్ళు ఇచ్చామంటే మీరు మా వాళ్ళు ఉసురు తీస్తారా? మా వాళ్ళు ప్రాణాలు తీస్తారా? మా వాళ్ళ రక్తం ఏర్లే పారిస్తారా? మొన్న కూడా ఈ ఆసి మునీర్ గాడైతేనేమి వాడు బుట్టో గాడైతేనేమి ఇట్టోళ్ళంతా ఈ లంగా లత్కో జఫంగి ముఖం తొక్కు మొఖాలంతా కూడా ఏది మనల్ని బేరిస్తారు. మనల్ని అరే నీ పాకిస్తాన్ ఎక్కడ, భారతదేశం ఎక్కడ, మీ బతుకులు ఒక బతుకు కనీసం తిండికి తిగాడాలని ముండా కొడుకులు, ఉగ్రవాదం తప్పితే మరో బతుకు లేదు మీకు. మీరు కూడా మమ్మల్ని బెదిరించాలంటే మీరు మా మీద కోర్టులకు ఎక్కుతామంటే అంత చేతగాక చావ తెచ్చుండారు ఇక్కడ భారతీయులంతా కూడా. ఒలుస్తాం బిడ్డ ఒక్కొక్కరికి కూడా. భారతదేశాన్ని వ్యతిరేకించి భారత్ను కాదని ఎవరు కూడా పైచేసి సాధించలేరు. ఇది నయా భారత్, ఇది మోడీ భారత్. అర్థమవుతుందా? అది విషయం. తమాషా వేసినా కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతా కూడా ఆటలు ఆడినారు కదా, ఆడినా కాడికి ఆడినారు. ఇంక రెస్ట్ తీసుకోండి, మూల కూర్చోండి పోయి ముసుగేసుకొని. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.